ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణ తీసుకున్న చైతన్య జ్యోతి సొసైటీ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బారాయుడు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రమీలమ్మ, రాజమ్మలు స్థానిక తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రొద్దుటూరులో పనిచేయుచున్న 55 మంది శానిటేషన్ సిబ్బందికి 4 నెలలుగా, అలాగే వేంపల్లి ప్రభుత్వాసుపత్రిలో పనిచేయుచున్న శానిటేషన్ సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు చెల్లించకుండా చైతన్య జ్యోతి సొసైటీ వారు కార్మికుల సొమ్ముతో వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. హాస్పిటల్ శానిటేషన్ వర్కర్ల మాకు 4 నెలల నుంచి జీతాలు రావడం లేదు సార్. ఎప్పుడు చూసినా 6 నెలల తర్వాత ఒక జీతం వేచాడు సార్. ఇప్పుడు సంవత్సరం నుండి అదే చేస్తున్నాడు. 6 నెలలు జరిగిన తర్వాత మేము ధర్నా చేయడమో ఏదో ఒకటి చేస్తేనే అదైనా మాకు ఒక జీతం పడేది. ఆ ఒక్క జీతం మేము పిల్లలకు చదువులకు కట్టుకోవాలన్నా, ఇంటి బాడిగలు కట్టుకోవాలన్నా, ఇంట్లో జరుపుకోవాలన్నా, కనీసం ఒక్కొక్క టైంలో మాకు కనీసం ఫిల్టర్ నీళ్ళు కొనుక్కుండేదానికి 2 రూపాయలు కూడా లేని పరిస్థితి సార్ మాది. మేము ఎంత ఆయనను ప్రాధేయపడినా కూడా, ఎంత ఏం చేసినా కానీ ఆయనకైతే పెద్ద నిర్లక్ష్యంగా మా జీతాల గురించి అసలు ఆయనకు ఎక్కడ కూడా మేము అడిగినా కూడా ఆయనకు అసలు పట్టించుకోవడంలే. అన్నట్టు సాకులు చెప్పడము. మా పరిస్థితి అయితే ఇంత దారుణం అయిపోతుంది. మాకు చాలా కష్టంగా ఉంది సార్. పి సుబ్బారాయుడు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా, కాంట్రాక్టర్ దగ్గర నుంచి వేతనాలు సకాలంలో ఇప్పించకపోవడం మూలంగా శానిటేషన్ సిబ్బందికి మే, జూన్, జూలై, ఆగస్టు ఈ 4-5 నెలలకు సంబంధించి వేతనాలు అనేవి పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి కాంట్రాక్టర్తో లేదా సబ్ కాంట్రాక్టర్తో సూపరింటెండెంట్ గారు మాట్లాడిన బాలనారాయణ రెడ్డి గారు అసలు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక వరదరారెడ్డి గారు కూడా ఈ బాలనారాయణ రెడ్డితో మాట్లాడారు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామని చెప్పి తిరిగి 3 నెలలు గడిచింది. ఇంతవరకు ఆయన వేతనాల విషయంలో అసలు స్పందించడమే లేదు. ఈ దశలోనే రేపు ఆగస్టు 25 నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి ఆగస్టు 10వ తారీఖున సమ్మె నోటీస్ అందజేశాం. ఆ మేరకు ఇవాళ రెవెన్యూ తహసీల్దార్ గారికి కూడా ఈ వీరిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము అడుగుతా ఇవాళ మళ్ళీ ఒక నోటీస్ని అందజేశాం. మామూలుగా కార్మిక చట్టాల ప్రకారం కాంట్రాక్టర్ ఎవరైనా సరే ప్రతి నెల 5వ తారీఖు లోపల వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి అందులో అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఆయనకంత ఎక్కడ అసలు అంత ఏమంటామంటే, మన మామూలు భాషలో మాట్లాడాలంటే అంత అహంకారం ఏంటి అని అడగాలి. ఎందుకంటే 4 నెలలుగా కార్మికుల జీతాలు ఇవ్వలేదంటే ఆ డబ్బులను తీసుకుని వడ్డీ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ అందరూ కూడా పేద మహిళలు ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్లో పనిచేసేవాళ్ళు. ఇందులో దాదాపు 50% ఒంటరి మహిళలు ఉన్నారు. కుటుంబాలు నడుపుకుంటా గట్టిగా నెట్ వేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ ఇంటి బాడిగలు కూడా కట్టలేకపోతే ఇళ్లలోంచి బయటికి వెళ్ళమని చెప్తా ఉన్నటువంటి వాళ్ళు. పైపెచ్చి ఉన్నటువంటిదంతా కూడా సామాజిక వర్గం అంతా కూడా కింది స్థాయి సామాజిక వర్గం నుంచి వాళ్ళు అక్కడ పనులు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. సరైనటువంటి పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. అసలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు సబ్ కాంట్రాక్టరు. అసలు చైతన్య జ్యోతి సొసైటీ అనేటువంటిది వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.